దాల్ వడ చూపించబోతున్నాను. సరే స్టార్ట్ చేద్దాం. పాంచ్ దాల్ వడ ఏం కావాలి చెప్పండి. పాంచ్ దాల్ వడకు కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు, నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన శనగలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బెబ్బర్లు, కరివేపాకు, ఉడకబెట్టిన ఆలుగడ్డ, పుదీనా, నూనె, పచ్చికారము, అల్లం ముక్క, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ. ఓకే, సో పప్పులన్నీ నానబెట్టుకున్నారండి? ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి. 2-3 గంటల సేపు నానబెట్టేసుకొని కప్పు మినపప్పు అన్ని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ. ఒక కప్పు కందులు, నానబెట్టిన అన్ని నానబెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్. ఇవి నానబెట్టిన శనగలు, ఇవి నానబెట్టిన పెసర్లు. ఓకే, వీటిని కొంతమంది అలసందలు అంటారు, కొంతమంది బెబ్బర్లు అంటారు. ఇవి కూడా ఒక కప్పు, అన్ని సేమ్ క్వాంటిటీలో. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కలిపి మిక్సీ పడితే ఇలా మిశ్రమం రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర. ఇది ఎందుకంటే జీర్ణశక్తి బాగా పెంచుతుంది కాబట్టి, అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. దీంట్లో ఇవన్నీ పౌష్టికాహారం, ఎందుకంటే అన్ని ప్రోటీన్స్ బాగా అన్ని పొట్టుతో ఉన్నాయి. మళ్ళీ పొట్టుతో ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ మిస్ కాదు. నానబెట్టి పచ్చిగా నానబెడతాం కాబట్టి. కొత్తిమీర కూడా చాలా మంచిది హెల్త్ కి కాబట్టి కొత్తిమీర. ఓకే, హెల్త్ కి మంచిది, పోటీకి కూడా మంచిదండి. కరివేపాకు కూడా చాలా మంచిది కదండి హెల్త్ కి. కొద్దిగా కరివేపాకు కూడా వేసారు. కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం. పుదీనా వేసేసి ఇది అల్లము, కారము, ఉప్పు కలిపి గ్రైండ్ చేసేసుకొని, అల్లం, పచ్చిమిర్చి, కారము, ఉప్పు వేసేసుకొని. కారం కూడా వేసారా? లేదు, పచ్చికారం. ఓకే, అది కూడా మిక్స్ చేసి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మిక్స్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని ఇది కొంచెం వేసేసుకోవాలి. అంటే కొద్దిగా అల్లం, ఎక్కువ మిరపకాయలు, అంతే. ఎక్కువ మిరపకాయలు, ఆనియన్స్ సన్నగా తరిగిన. చాలా మంచిది కదా ఆనియన్స్. తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుంది అంటారు కదా, వీటిని మిక్స్ చేస్తే ఇంకా మంచిది. ఇంకా పొటాటో, ఎందుకంటే వీటిలో బాగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇవి కూడా అన్ని సమపాలలో మనకి ఇందులో వచ్చేస్తాయి కాబట్టి ఇది కూడా. సో మొత్తానికి టైటిల్ కి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు మీరు. కిచెన్ క్వీన్ అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇంకా నేను కంపల్సరీ పిల్లలకి పౌష్టికాహారం వేయడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళడం స్కూల్కి, మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ వచ్చేయడం అలా ఉంటుంది కదండి. మనం కనీసం తిన్నప్పుడైనా పౌష్టికంగా ఇస్తే బాగా హెల్తీగా ఉంటారని. మీ అక్క చాలా గట్టి పోటీ ఇస్తుంది శ్రీదేవి. రెడీ అయిపోయిందండి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇప్పుడు వడలు చేసుకోవాలి, అంతే కదా? ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసేసుకుందాం. సో నూనె వేడేలోపు మనం వడలు తయారు చేసుకోవాలి. చిన్న ఉండలుగా చేసేసుకొని ఫస్ట్ వీటిని ఇలా ఒత్తేసుకోవాలి. మసాలా వడలాగా తయారు చేసుకోవాలి. మసాలా వడలాగా ఒత్తేసుకోవాలి. ఓకే, మీరు మళ్ళీ స్పెషల్ ఉప్పు ఏమీ వేయలేదు, మీరు కారంలో కలిపిన ఉప్పు, కారంలో గ్రైండ్ చేసి పచ్చికారంలో కలిపిన ఉప్పు, పచ్చికారంలోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు ప్లస్ చిన్నగా అల్లం ముక్కలు కట్ చేసేసుకొని రెండు కలిపి గ్రైండ్ చేయాలి. ఇంకా పిల్లలు కొంతమంది కొత్తిమీర, కరివేపాకు ఇలా తినలేరు కదండి, అవి కూడా అలా మిక్స్ చేసేసుకుని వేసుకోవచ్చు ఇష్టం తినలేని వాళ్ళు అలా. సో పాంచ్ దాల్ వడ వేయించడానికి రెడీగా ఉందండి. ఆయిల్ వేడైపోయిందండి. వేసేద్దాం. ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే లోపలంతా ఉడుకుతుంది. తర్వాత కొంచెం లాస్ట్కి పెద్దగానే వేసుకుంటే. ఓకే, ఎంత ఒక 5 నిమిషాలు ఉడికిపోతాయండి? ఉడికిపోతాయి. సో శ్రీదేవి చెప్పండి. చిన్న శ్రీదేవి, మీరు చేసే వంటలో ఇన్ని ఉన్నాయా పౌష్టికాహార విలువలు? మీరు గట్టి పోటీయా? అక్కకు గట్టి పోటీయా? చూద్దాం. రెడీ అయిపోయానంటే ఇంకా తీసేసుకుందాం. ఓకే, మంచి కలర్ వచ్చాయి. వచ్చేసాయి. ఓకే, ఎప్పుడు శనగపప్పుతో వడలు చేస్తారు కదా, మసాలా వడ పప్పుతో చేస్తారు ప్లస్ మినపప్పుతో చేస్తారు, కానీ ఇవన్నీ మిక్స్ చేసి చేయడం చాలా తక్కువ. రెడీ అండి, వేడిగా పాంచ్ దాల్ వడ రెడీ. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కలిపి ఈ పాంచ్ దాల్ ఫ్లేవర్ కమ్మటి వాసన వస్తుందండి. ముందుగా వాసనతోనే కడుపు నిండుతుంది. టేస్ట్ చూడండి. డెఫినెట్గా మీరు వద్దన్నా చూస్తాను. మజేదార్ పాంచ్ దాల్ వడ వేడివేడిగా. చాలా బాగుందండి. వెరీ డిఫరెంట్ ఫ్లేవర్ అండి, బట్ వెరీ డివైన్. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి. కాకపోతే పప్పులు మార్చకండి,
ఇప్పుడు మీకు వీలైతే ఇప్పుడు ఏ పప్పులు అయితే యూజ్ చేస్తారో అవే యూజ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా 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 టేస్టీగా ఉంది. సేమ్ స్టైల్లో చేయండి, ట్రెడిషనల్ వడ, పాంచ్ దాల్ వడ. సో తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పాంచ్ దాల్ వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెసలు, అలసందలు, శనగలు, కందులు, మినపప్పు, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా, పచ్చికారం, ఉప్పు, జీలకర్ర, నూనె, కొత్తిమీర. పాంచ్ దాల్ వడ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, కందులు, శనగలు, పెసలు, అలసందలు రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ మిశ్రమంలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టిన పచ్చికారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఈ పాంచ్ దాల్ మిశ్రమంతో వడలు అద్దుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన వడల్ని ఉల్లిపాయ, టమాటో, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే పాంచ్ దాల్ వడ తినడానికి రెడీ. సో ఆమ్లెట్ వేసేస్తున్నారు. స్టఫ్డ్ ఆమ్లెట్, సోయాబీన్ ఆమ్లెట్. ఇంట్లో పాల